కాంగ్రెస్ పార్టీ అభిమానుల ఆశా కిరణం రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ జీవిత విశేషాలు. రాహుల్ గాంధీ 1970 జూన్ 19వ తేదీన న్యూఢిల్లీలో జన్మించారు. తల్లి సోనియా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ. ఆయన భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి మనుమడు. జవహర్లాల్ నెహ్రూకు మునిమనవడు. ఆయన చెల్లెలు ప్రియాంక. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. భారత యువజన కాంగ్రెస్, భారత జాతీయ విద్యార్థి యూనియన్‌కు చైర్పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా ఆయన సేవలందించారు. గతంలోకి వెళితే ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం ఢిల్లీలోని సెయింట్ కొలంబియా మోడర్న్ స్కూల్‌లోను, డూన్ స్కూల్‌లోను కొనసాగింది. స్టీఫెన్స్ కాలేజీలోను, హార్వర్డ్‌లోను కొంతకాలం చదివారు. బిఏ డిగ్రీని ఫ్లోరిడాలోని రోలిన్స్ కాలేజీలో 1994లో పూర్తి చేశారు. 1995లో కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కళాశాల నుంచి అర్థశాస్త్రము, అభివృద్ధి అనే అంశంపై ఎంఫిల్ పూర్తి చేశారు. ఆయన లండన్‌లోని మానిటర్ గ్రూప్‌లో 3 ఏళ్ల పాటు పనిచేశారు. 2002లో భారతదేశానికి తిరిగి వచ్చిన రాహుల్ గాంధీ ముంబైలో ఇంజినీరింగ్ మరియు టెక్నాలజీ ఔట్‌సోర్సింగ్ సంస్థ ప్రారంభించారు. 2004 మార్చిలో రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటన చేయడమే కాక 2004 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గం నుంచి లోక్సభ స్థానానికి ఎన్నికయ్యారు. 2004, 2009, 2014లలో అమేథీ లోక్సభ నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందారు. 2019లో అమేథీ, వయనాడ్ నుంచి పోటీ చేశారు. అమేథీలో ఓడిపోయి వయనాడ్‌లో గెలిచారు. 2024లో రాయ్‌బరేలీ, వయనాడ్ నుంచి పోటీ చేసి 2 చోట్ల విజయం సాధించారు. వయనాడ్‌కి రాజీనామా చేసి తన తాత, నానమ్మ, అమ్మ ప్రాతినిధ్యం వహించిన రాయ్‌బరేలీ నియోజకవర్గానికి ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. 2008 నుంచి 2013 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగాను, 2013 నుంచి 2016 వరకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగాను, 2017 నుంచి 2019 వరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగాను రాహుల్ సేవలందించారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి 10 ఏళ్ల తర్వాత ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కింది. 2014, 2019లో మొత్తం సీట్లలో 10% దక్కించుకోలేకపోవడంతో ప్రతిపక్ష నేత పాత్ర పోషించే అవకాశం రాలేదు. కానీ ఈసారి ఆ హోదా దక్కింది. 2004లో అధికారంలోకి రావడానికి ముందు సోనియా గాంధీ 4 సంవత్సరాల 98 రోజుల పాటు ప్రతిపక్ష నేతగా కొనసాగారు. 1989 డిసెంబర్ 18వ తేదీ నుంచి 1990 డిసెంబర్ 23వ తేదీ వరకు రాజీవ్ గాంధీ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. పారదర్శకతతో పాటు నిరాడంబరతను సూచిస్తుందనే ఉద్దేశంతో పాదయాత్రల్లో, ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ వైట్ కలర్ టీ షర్ట్ వేసుకుంటారు. జాతీయ స్థాయిలోనూ, సంస్థాగతంగానూ సిద్ధాంతపరమైన పోరాటం ఎల్లవేళలా కొనసాగాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభిప్రాయం.